ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ ఫస్ట్ టైం కదా, నేను ఏమీ చేయలేను అని గుండమ్మ చేతులెత్తేసింది. అందుకే నేను నాకు డౌట్ కొడుతుంది. అంత క్లారిటీగా చెప్తుంటే ఇంకా డౌట్ ఏంటి? నిన్న కాక మొన్నొచ్చిన పిల్ల కాకివి, నీకేం తెలుసా గుండమ్మ గురించి? ఏమే, ఇన్నాళ్ల ట్రావెలింగ్ లో ఆ గుండమ్మ ఎప్పుడైనా ఇలా సైలెంట్ గా ఉండటం నువ్వు చూసావా? నా వల్ల కాదు అని చేతులు ఎత్తేయటం నువ్వు చూసావా? లేదు. తప్పు చేసావని తెలిస్తే తుప్పు రేగ్గొట్టడంలో కౌంటర్తో ఎన్కౌంటర్ చేసే గుండమ్మ తన క్యారెక్టర్ కి భిన్నంగా ప్రవర్తిస్తుంది అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో తిరకాస్తుంది. తిరకాసు లేదు, రూపాయి కాసు లేదు. దానికంత సీన్ లేదు నానమ్మ, అంతా నీ భ్రమ. కాదే, ఖచ్చితంగా గుండమ్మ ఏదో ట్విస్ట్ ఇస్తుంది. రే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఇంకేం చేయాలో ఆలోచించరా? అవమానపడ్డం తప్ప ఇంకా ఆలోచించడానికి ఏం లేదు నాన్న. గుండమ్మ తప్పు చేసిందని నువ్వెలా నమ్ముతావు మనోడా? అన్నయ్య, మీరందరూ తనని ఎంత బాధ పెట్టినా వదిన మీ గురించి ఆలోచిస్తుంది. 10 మందిలో నీకు మంచి పేరు రావాలనే చూస్తుంది కదా. అలా అయితే బేసిక్ డిజైన్స్ మాయమైపోయాయని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఎలా ఇచ్చిందిరా? అవి ఎలా మాయమైపోయాయో చెప్పుండేది కదా. ఏమో తెలియట్లేదు అని చేతులు ఇలా ఇలా అనుకుంటూ సైడ్ అయిపోయింది కదరా. కామాక్షి, గుండమ్మకి డిజైన్స్ వేయడం ఇష్టం లేకపోతే తను వెయ్యను అని చెప్పేస్తుంది. టైం పట్టేలా ఉంటే నాకింకా టైం కావాలి అని సూటిగా చెప్తుంది. అంతేగాని మోసాలు చేయడాలు, రంగులు మార్చడాలు, హ్యాండ్ ఇవ్వడాలు నీలా తనకు అలవాట్లేవే. అంతేలేండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాకపోతే ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా ఎఫెక్ట్ మాత్రం అల్లుడి మీదే పడింది. ఏం జరగాలంటే అది జరుగుతుందిరా. ఈ పెళ్ళయ్యే వరకు ఇంక ఈ విషయాన్ని వదిలేసేయ్. అవును బావగారు, అయినా మీకు లేని పేరా, మీకు రాని పేరా? మీతో అవసరం ఉంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళేంటి, వాళ్ళకంటే గొప్ప డీలర్సే వస్తారు. అవును బాబు, టాలెంట్ని ఎవరూ ఆపలేరు. తను డిజైన్స్ చేస్తేనే నీకు ఆఫర్స్ వస్తాయని అనుకుంటుంది ఆ గుండమ్మ. తను తప్ప ఈ లోకంలో వేరే డిజైనర్స్ ఎవరూ లేరా? పెళ్ళైన తర్వాత ఇంకో మంచి డిజైనర్ను చూసుకుని అపాయింట్ చేసుకోవాలడు. కొత్త డిజైన్ చూసి మార్కెట్లో పెట్టావంటే మొత్తం అందరూ నీ కాళ్ళ దగ్గరికే వస్తారు. ఇప్పుడు వీళ్ళొస్తున్నారేంటే? మేబీ అవమానించడానికి అనుకుంటా. మిస్టర్ ఆదిత్య గారు. సార్, మీరు కూర్చోండి, రండి. థ్యాంక్ యూ. కాసేపు ఆగుంటే నేనే వచ్చి ఉండేవాడిని కదా. యాక్చువల్గా మీరే రావాలి, కానీ మీరు రాలేదు కదా, అందుకే మేము వచ్చాం. చూడండి, చెప్పిన టైంకి మా బావగారు మిమ్మల్ని వచ్చి కలవకపోవడానికి బలమైన కారణమే ఉంది. అవునండి, జరిగిన దాంట్లో మా వాడి తప్పేమీ లేదు. ఏం జరిగిందో మొత్తం నేను చెప్తాను.
అంతా విన్న తర్వాత అసలు తప్పెవరితో మీరే చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారండి మీరంతా? అదేనండి డిజైన్స్. అవును, మాకు పంపించిన డిజైన్స్ బాగున్నాయనే కదా అప్రిషియేట్ చేయడానికి మేము వచ్చాం. డిజైన్స్ పంపించారా? ఎవరు? ఎవరంటారేంటండి, మీ వైఫ్, మీ డిజైనర్, మీ గుండమ్మ గారే పంపించారు. డిజైన్స్ పంపించిందా? ఎలా? గుండమ్మ సైలెంట్ గా ఉందంటే ఏదో ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఇప్పుడు అర్థమైందా? గుండమ్మా, గుండమ్మా. వస్తున్నానండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మీరు పంపించిన డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. వాటిని చూసి మా ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీలు కూడా మనతో పాటు టైఅప్ అయ్యి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు మేడం. వాళ్ళతో మాట్లాడడానికే వచ్చాం. ఎటు ఇటు వచ్చాం కదా, మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి అప్రిషియేట్ చేద్దామని వచ్చాం. సార్, మీ అప్రిసియేషన్ దక్కాల్సింది నాకు కాదండి, మా ఆయనకి. ఆయనకేంటమ్మా, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ని భార్యగా పొందిన లక్కీ పర్సన్ ఆయన. మీరు తోడుగా ఉన్నంతకాలం వారి బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది, ఇందులో ఏ డౌట్ అక్కర్లేదు. సార్, ఓకే మేడం, మరి మేము బయలుదేరుతాం. మంచిది సార్. వీలు చూసుకొని మీ ఇద్దరు ఒకసారి ఆఫీస్కి వస్తే కొత్త కాంట్రాక్ట్స్ అవి చూసుకొని మీరు ఓకే అనుకుంటే వాటిని కూడా ప్రొసీడ్ అవుదాం. ఓకే సార్. వస్తామండి. థ్యాంక్ యూ. ఏయ్, డిజైన్స్ చినిగిపోయాయి కదా, నువ్వు పంపానంటున్నావేంటి? ఏంటి చీనిగిపోయాయా? నువ్వు చెప్పినట్టు చెప్తున్నావేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.